నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొజ్జు నిండే వంట. ఫ్రెండ్స్, ఇవాళ బొజ్జు నిండే వంటలో నేను బెండకాయ మసాలా కర్రీ అయితే చేశానండి. బెండి మసాలా కర్రీ. సో మరి ఈ బెండకాయ మసాలా కర్రీ రోటీస్లోకి, చపాతీస్లోకి లేదా బిర్యానీస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మనం చాలా ఈజీగా, చాలా క్విక్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, నేను ముందుగా కడాయి అయితే పెట్టానండి. కడాయి కొద్దిగా వేడెక్కిన తర్వాత అయితే 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసానండి ఈ బెండకాయలు వేపుకోవడానికి. చూడండి, నేను బెండకాయ ముక్కలు అయితే ఇలా కట్ చేసుకున్నానండి. మరి చిన్నవి పెద్దవి కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని ఇవన్నీ కూడా ఆయిల్లో వేపుకుంటున్నానండి. సో ఈ బెండకాయ ముక్కలు మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఆయిల్లో వేపుకోవాలండి. సో కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే ఇది వేరే ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకుందాము. చూడండి, దీనిపైన మాత్రం మూత పెట్టకండి. మూత పెట్టడం వల్ల మనకి మళ్ళీ జిగురు వస్తుంది. చూడండి, బెండకాయలు అయితే పూర్తిగా వేగిపోయాయి. సో ఇవి మనం చల్లారనిద్దాము, వేరే ఒక గిన్నెలోకి తీసుకుందాం. చూడండి, నేనైతే ఇప్పుడు అదే కడాయి అయితే తీసుకొని అదే కడాయిలో మరికొద్దిగా ఆయిల్ అయితే వేసేసి చూడండి 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసానండి. సో నేనైతే తాలింపు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, మినప్పప్పు ఇవన్నీ కూడా ఇలా మనం తాలింపు వేసుకొని కొద్దిగా కరివేపాకు అయితే వేసానండి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 3 నుంచి 4 వరకు తీసుకున్నాను. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ 2 తీసుకున్నానండి. సో ఇవన్నీ కూడా ఈ ఆయిల్లో బాగా వేగాలి. సో మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇవి పూర్తిగా వేగేంత వరకు ఇలా వేపుకోండి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ వేగేలోపు మనమైతే మసాలా రెడీ చేసుకుందామండి. గ్రేవీ వస్తుంది మనకి బాగా. నేను 6 నుంచి 7 వరకు జీడిపప్పు, 2 స్పూన్స్ వరకు నువ్వులు తీసుకున్నానండి. అండ్ టమాటో వచ్చేసి ఒక పెద్ద సైజ్ టమాటా ఇలా కట్ చేసుకున్నాను. 2 స్పూన్స్ వరకు పెరుగు వేసుకొని ఇలా పేస్ట్ చేసి పక్కన ఉంచుకున్నాను. సో ఆనియన్స్ అయితే పూర్తిగా వేగిపోయాయండి. సో ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేపుకున్నాను. సో నేనైతే చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసానండి. 1 టేబుల్ స్పూన్ కారం అండ్ ధనియా పొడి కొద్దిగా వేసాను. గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసానండి. సో ఈ మసాలా కూడా వీటిలో వేగేటట్టుగా ఒకసారి ఇలా వేపుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా పూర్తిగా వేగిపోయిన తర్వాత చూడండి ఆయిల్ సపరేట్ అయిపోతుంది. ఈ టైంలో మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా గ్రేవీ కోసం. సో ఈ గ్రేవీ కోసం చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే మొత్తం దీంట్లో వేసి ఇలా ఒకసారి మగ్గించుకోండి. చూడండి, మనకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా వేపుకోండి. ఇప్పుడు నేను కొద్దిగా అదే జార్లో వాటర్ వేసేసి ఇలా పలసగా చేసుకొని దీన్ని బాగా ఉడకనిద్దాము. చూడండి అండి, మొత్తం అంతా ఉడికిపోయి మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది అన్న టైంలో మనం ఇందాక వేపి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ గ్రేవీలో వేసి మనం బాగా మగ్గించుకోవాలి. ఈ బెండకాయ ముక్కలు కూడా ఒకసారి ఈ గ్రేవీలో మంటను మాత్రం లో ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించుకోండి. చూడండి, ఇప్పుడు మనం కొంచెం గ్రేవీ అనేది కొంచెం పలుచగా కావడానికి నేను కొద్దిగా వాటర్ అయితే వేసానండి. సో మీరు మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ బట్టి మీరు వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, సో దగ్గర పడిపోయిందండి కర్రీ అయితే. సో ఈ బెండకాయ మసాలా కర్రీ ఎలా ఉందండి? మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆ ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.